చిత్రపటంలో మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యం మహాకీలకం. అక్కడ యుద్ధం పెరగబోతోందా? ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? మధ్యప్రాచ్యంలో యుద్ధం పెరిగిపోతే ఏం జరగబోతోంది? అసలేంటి కథ? మనందరికి తెలుసు, ఏప్రిల్ 1వ తారీఖున ఇజ్రాయెల్ దేశం సిరియన్ క్యాపిటల్ డమాస్కస్ లో ఇరాన్ కాన్సులేట్ మీద అటాక్ చేస్తుంది. దానిలో 7 ఇరానియన్స్ చనిపోయారు. దానిలో ఇంపార్టెంట్ జర్నల్స్ కూడా ఉన్నారు, ఇరానియన్ జర్నల్స్. సో ఇప్పుడు వెంటనే ఇరాన్ ఆ రోజు చెప్పింది, నేను దీనికి తిరుగుదాడి చేస్తాను, ప్రతి దాడి చేస్తాను, చెంపదెబ్బ కొడతానని చెప్పి. అదే దిశగా ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. 300 పైగా డ్రోన్లు, మిసైల్తో అటాక్ చేసింది. కానీ ఇజ్రాయెల్ తనకి తను రక్షణ కవచంతో, రక్షణ వ్యవస్థతో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కాపాడుకుంది. అయితే ఇరాన్ ఆ రోజే చెప్పింది, ఒకేళ గనక ఇజ్రాయెల్ దీనికి ప్రతి దాడి చేస్తే దానికి రివెంజ్ భయంకరంగా ఉంటుందని. అయినా పట్టించుకోకుండా అమెరికా, ఇతర దేశాలు ఇజ్రాయెల్ చెప్తున్నా ఇజ్రాయెల్ వినకుండా ఈ రోజు ఇరాన్ పైన ప్రతి దాడి చేస్తుంది.